మామగారు హాయ్ చెప్పండి. ఏం చేస్తున్నారు ఈరోజు స్పెషల్? కాకరకాయ పులుసా? కాకరకాయ ఫ్రై చేసుకుంటాం కదా, పులుసు ఎలా పెడుతున్నారు? అవునా, ఎలా చేస్తున్నారు చూపెట్టండి మాకు కూడా. మామగారు నేను వచ్చేసరికి మీరు పొయ్యి మీద వేసేసారు. ఏమేమి వేసారో చెప్పండి మాకు. కాకరకాయ పులుసు కొంచెం నూనె వేసాను, మెంతి గింజలు వేసాను, తాలింపు సరుకులు వేసాను, కాకరకాయ ముక్కలు వేసాను కడిగేసి. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మగ్గాలంటారా? మగ్గాలండి. ఓకే, ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి. ఓహో, ఫస్ట్ ఆనియన్స్ వేసుకోలేదా? ముందు కాకరకాయలని ఆయిల్లో డీప్గా కొంచెం ఫ్రై చేశారు. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు అన్నీ వేసారా? అల్లం ముక్కలు వేయదండి, కరివేపాకు. ఇప్పుడు దాన్ని మగ్గనియాలా, అంతేనా? ఓకే అండి, మగ్గనియండి అయితే అంతలోకి. చెప్పండి ఇప్పుడు. కాకరకాయ బాగా మగ్గిగా మెత్తగా అయిపోయాక పులుసు వేయాలండి. ఓకే, ఉప్పు వేసారా మామగారు? ఉప్పు వేసానండి. ఇప్పుడు ఏమేయాలి? కారం. కారం వేయాలా? ఉప్పు దాకా వేసుకుని ఉప్పు పట్టుకుని. మగ్గిపోయిందంటారా? కొంచెం పెట్టుకొని ఇది కొద్దిగా సిమ్లో పెట్టమంటారా? ఇప్పుడు కారం వేసుకుంటున్నారు. కాకరకాయ పులుసులో ఉప్పు వేసారు ఆల్రెడీ. 1 స్పూన్ కారం వేసారు, 2 స్పూన్లు సరిపోద్ది అంటారా? అంటే మనం పులుపు వేస్తాం కదా, కారం సరిపోద్దా? ఓకే, బెల్లం ముక్క కూడా వేస్తారు దీంట్లో. ఇప్పుడే పులుసు ఉడికిపెట్టారు. మనం మర్చిపోయాం మామగారు, మొన్న ఫిష్ మీరు చేపలు ఇగురు పెట్టారు కదా, ఆ ఇగురు కూడా వీడియో తీయాల్సింది. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నారు. కొంచెమేనా చెప్పండి. చింతపండు పులుసు ఒకటేనా? వాటర్ కలుపుకోరా? అంత చిక్కగానే అంతేనా? మళ్ళీ ముందు చిక్కగా వండుకున్నారా? నాకు ఇది బాగా నచ్చింది మామగారు. దీంట్లోనే గుత్తి వంకాయ వండారు, దీంట్లోనే అన్ని కర్రీ చేస్తున్నారు. దొండకాయ కర్రీ వండారు, మళ్ళీ కాకరకాయ పులుసు పెడుతున్నారు. ఈ బౌల్లోనే మీకు అన్ని రకాల కూరలన్నీ ఈ బౌల్లోనే వెళ్ళిపోతున్నాయి. మేమేమో అన్ని కుక్కర్లు పెట్టుకుని వండుకుంటాము. గిన్నెలు కింద మాడిపోయి, ఇది బాగుంది. ఈ గిన్నెలోనే అన్ని కూరలు వండుకుంటున్నారు మీరు. చింతపండు పోలుసుకున్న మామగారు.